నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా ప్రస్తుతం ఇస్తున్న 6,000 అదనంగా మరో 4,000 పెంచినందుకు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వంపై 65,500 కోట్ల భారం అదనంగా పడుతున్నప్పటికీ దేశంలో పేద రైతు కుటుంబంలో వెలుగులు నింపాలని భారతదేశంలోని పేద రైతు పంటకు వాతావరణ మార్పులు వలన లేదా అకాల వర్షాల కారణంగా ఏదైనా ప్రకృతి విపత్తుల వలన పంటకు నష్టం వాటిల్లినప్పుడు పంటలను జియో ట్యాగింగ్ ద్వారా కొత్తగా ఫౌండ్ ఫర్ ఇన్నోవేషన్ టెక్నాలజీ స్కీమ్ ద్వారా నేరుగా రైతుల అకౌంట్కు విపత్తు నిధి అందించాలని 850 కోట్ల కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరో 2 కోట్ల పేద కుటుంబాల ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి పేద రైతుల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ అల్వాల్ సర్కిల్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కో కన్వీనర్ మల్లికార్జున్ గౌడ్, 3 డివిజన్ల అధ్యక్షులు అజయ్ రెడ్డి, కార్తీక్ గౌడ్, రవికిరణ్, సీనియర్ నాయకుడు శేఖర్, సంతోష్ గౌడ్, మాచర్ల శ్రీనివాస్, ఉదయ్ ప్రకాష్, బన్సల్, చింతల మాణిక్య రెడ్డి, మహిళా నాయకురాలు సుజాత, డివిజన్ నాయకులు తూప్రాన్ లక్ష్మణ్, ఏ కార్తీక్, చంద్రకాంత్, నాగి, రామ్ సింగ్, రవిశంకర్, రవి, రాజు, రాకేష్, భారత్, అజయ్, రాజు, ముఖేష్, చరణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ మేడ మల్లేశం.